మనల్ని ఆపేది ఎవడ్రా అన్నటువంటి నినాదాన్ని ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. నన్ను ఆపేవారు ఎవరు లేరు అన్నటువంటి డైలాగ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నోటి వెంట. ఎస్పెషల్లీ ఎన్ని కుట్రలు, ఎన్ని రకాలైనటువంటి అవమానాలు, ఎన్ని రకాలైనటువంటి అవహేళనలు, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు. నిజంగా సినిమా స్క్రీన్ మీదన సింపతి క్రియేట్ చేయడానికి, నటించడానికి కావలసినటువంటి స్టోరీలలో ఎలాంటి బాధలైతే ఒక హీరోకి పెడతారో అంతకి పదింతలు బాధలు పడ్డటువంటి నిజ జీవితమైనటువంటి వ్యక్తి అతను. నిజ జీవితమైనటువంటి వ్యక్తి చెయ్యని తప్పుకి అవమానాల పాలయ్యాడు, చెయ్యని తప్పుకి అవహేళనల పాలయ్యాడు, చెయ్యని తప్పుకి దారుణమైనటువంటి మాటలు ఇప్పటికీ పడుతున్నాడు. అట్లాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఓ పక్కన తెలుగు సినిమాల్లో తొక్కేయడానికి